హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరి తాజాగా సైప్రస్ జెండాతో వెళ్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నప్పటికీ ఒక భారత జాతీయుడు గల్లంతయ్యారు. ఈ ఘటన ఒమన్ తీరంలో జరిగింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. వెంటనే స్పందించి ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ దాడిలో జిఎఫ్ఎస్ గెలాక్సీ నౌక ఇంజిన్ రూమ్ కి భారీ నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం. దాంతో నౌకలో మంటలు చెలరేగడంతో సిబ్బంది వెంటనే నౌకని వదిలివేయక తప్పలేదు. ఇరాన్ ఈ దాడిని సమర్థించుకుంటూ అనధికారిక మార్గంలో వెళ్లినందుకు చేసిన సరిదిద్దే చర్య అని ప్రకటించింది. అంతేకాదు హార్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ పరిణామాలపై అమెరికా కూడా వెంటనే స్పందించింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడుల్ని ఖండించిన అమెరికా జిఎఫ్ఎస్ గెలాక్సీపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరాన్పై మూడోసారి కూడా దాడులు ప్రారంభించింది. ఇరాన్ వాణిజ్య నౌకలపై దాడి చేయగల సామర్థ్యాన్ని తగ్గించడమే ఈ దాడుల లక్ష్యమని అమెరికా స్పష్టం చేసింది. మరి ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై నిరంతర దాడులు జరగడం చాలా ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ అభిప్రాయపడింది. ఉద్రిక్తతల్ని తగ్గించాలని, అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుతమైన నిరాటంకమైన నావిగేషన్ వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని భారత్ పిలుపునిచ్చింది. ఒమన్ తీరంలో గల్లంతైన భారత జాతీయుడి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక భారత రాయబార కార్యాలయం ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఇరాన్ భారత్ తర్వాత ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి నౌకలపై, హార్మజ్ జలసంధి గుండా జరుగుతున్నటువంటి నౌకలపై గతంలో కూడా పలుమార్లు కూడా దాడి చేసినటువంటిది. దానిపై అటు అమెరికా కానీ ఇరాన్ కానీ తీవ్రంగా ఖండించినటువంటిది ఒకవైపు. మరొక వైపు ఇరాన్ చేసినటువంటి ఈరోజు దాదాపు హార్మజ్ జలసంధి నిన్నటి నుంచి కూడా గత 24 గంటల నుంచి కూడా మూసివేయడంతో మరింత కూడా ఉద్రిక్తత పెరిగినటువంటిది. ప్రస్తుతము అక్కడ అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఆ రోజు నుంచే కూడా అమెరికా ఇరాన్పై అనేక ప్రాంతాల్లో కూడా దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లుతున్నటువంటిది. ఒకవైపు ఈ రోజు ఉదయం భారత్కు ఏదైతే వచ్చేటటువంటి నౌకలపై చాలా కీలకంగా కూడా ఇటు ఇరాన్ దాడి చేయడము, అందులో ఉండేటటువంటి జిఎఫ్ఎస్ గెలాక్సీ అనేటువంటి నౌకపై దాడి చేయడంతో అందులో ఉండేటటువంటి 11 మంది భారతీయుల్లో 10 మంది, దాదాపు 11 మందిలో ఒకరు వాళ్ళంతా ఆ మంటలు కూడా వ్యాపించడంతో వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడడం కొరకు కూడా సముద్రంలో దూకడము, వెంటనే అక్కడ ఉండేటటువంటి రెస్క్యూ అని చెప్పవచ్చు, వారిని 10 మందిని కాపాడడం జరిగింది. మరొకరు గల్లంతయ్యారు, వారి జాడ ఇప్పటి వరకు కూడా తెలియలేదు. కానీ దీనిపై ఇటు భారత్ చాలా తీవ్రంగా ఇరాన్కి సంబంధించినటువంటి అధికారులతో కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని జరిపింది. ఇది చాలా తీవ్రమైనటువంటి దాడి అంటూ కూడా ఒకవైపు అమెరికా చేసినటువంటి వ్యాఖ్యలు, మరొక వైపు ఇరాన్ ఈ దాడిని సమర్థిస్తూ అది ఎప్పుడు కూడా భారత నౌకలకు వెళ్ళేటటువంటి దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్ళినందుకే దానిపై ఇరాన్ దాడి చేసింది అంటూ కూడా ఇరాన్ చేసినటువంటి కీలకమైనటువంటి కామెంట్ అని చెప్పవచ్చు. దాదాపు ఈ దాడి చేయడానికి ఇక్కడ కీలకంగా ఒక రూట్ గతంలో చాలా ప్రతిరోజు కూడా అటు ఇరాన్ తర్వాత భారత్కి మధ్య కూడా దాదాపు 100లకు పైగా కూడా ఈ నౌకలంతా కూడా వెళ్ళేటటువంటి మార్గం. గతంలో హార్మజ్ జలసంధి కూడా మూసివేసినటువంటి సందర్భంలో భారతీయ నౌకలకు భారత జాతీయ జెండా ఉండే విధంగా కూడా వాళ్ళు చెప్పడము, అదే విధంగా కూడా వెళ్ళినటువంటిది. కానీ ఈరోజు ఏదైతే జిఎఫ్ఎక్స్కి సంబంధించినటువంటి దానిపై వేరొక జాతీయ జెండా ఉండడంతో మేము దానిపై దాడి చేయాల్సి వచ్చింది అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు మరొక వైపు. దీనికి సంబంధించినటువంటిది అటు అమెరికా కూడా తీవ్రంగా ఖండించింది. కానీ ఎవరైతే గల్లంతైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనుకోవచ్చు ఇప్పటి వరకు కూడా ఇంకా వెల్లడించలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు గతంలో కొన్ని రోజుల క్రితంగా జరిగినటువంటిది అనుకోవచ్చు. చాలా కీలకంగా కూడా అటు భారత బృందం అలీ ఖమేనీకి సంబంధించినటువంటి అంత్యక్రియలో పాల్గొన్నటువంటి సందర్భంలో కూడా అటు ఇరాన్
ఇరాన్కి సంబంధించినటువంటి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ కాల్ సంభాషణ అని చెప్పవచ్చు. అనేక పర్యాయాలు కూడా ఇరు దేశాల మధ్య కూడా వాణిజ్యపరమైనటువంటిది అనుకోవచ్చు. అనేక అంశాలపై కూడా ఎంత ఇరాన్, ఇజ్రాయెల్, భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ సమయంలో కూడా భారత్పై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇరాన్, భారత్ మధ్య జరుగుతున్నటువంటి విదేశీ సంబంధాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ ఈ విధంగా నౌకలపై దాడి చేయడము, అంటే ఇక్కడ ఏదైతే నౌకల్లో ఉండేటటువంటి అంటే సైనిక పరమైనటువంటి వ్యక్తులు అనుకోవచ్చు, రక్షణ పరంగా కూడా వాళ్ళంతా కూడా తప్పిపోయినటువంటి పరిస్థితి రావడము, మరొకసారి రెండవ నౌకపై దాడి చేయడం అన్నదే కొంత ఇటు భారత్ కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై ఖచ్చితంగా ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి అధికారులతో ఈ రోజు సాయంత్రం కూడా కీలక సమావేశం ఉన్నది మాత్రము ఢిల్లీ వేదికగా ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.